కొన్ని లక్షణాలతో క్రియాశీల సభ్యత్వం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఎందుకంటే దేశంలో ఏ పార్టీ కూడా పార్టీ సభ్యుడికి మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏదైనా జరిగితే డబ్బు పూర్వకంగా ఆదుకునేటటువంటి సిస్టమ్ ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదీ లేదు, ఒక్క జనసేన పార్టీ. మనల్ని చూసి ఇప్పుడు కొన్ని పార్టీలు మొదలుపెట్టినాయి. అంటే ప్రప్రథమంగా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా జరగాలని జరిగితే పార్టీ పరంగా ఆదుకునేటటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ ఒక జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విధంగా ప్రయాణం మొదలుపెట్టినటువంటి మన పార్టీలో సంవత్సరం పెరుగుతూ గత సంవత్సరం 13 లక్షల దగ్గర 13 లక్షల దాకా సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాము, అధికారంలో భాగస్వామిగా ఉన్నాము. ఇంకొంచెం మా కార్యకర్తలకి ఏ విధంగా పార్టీ తరఫున సహాయం చేయొచ్చనే ఒక ఆలోచనతో మనకి ఈ 4 నెలల గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా మనకి ఆగస్టులో చేయాలి సభ్యత్వాలు, కానీ ఆగస్టు నుంచి ఇప్పుడు దాకా ఎందుకు టైం తీసుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం బెటర్గా ఈ పాలసీని ఎట్లా తీసుకెళ్దాం ముందుగానే ఒక ఆలోచనతోనే మనకి 4-5 నెలలు టైం తీసుకోవడం జరిగింది. అందుకని వేరే ఆలోచన ఏం లేదు దీంట్లో. ఎందుకంటే నాకు ఈ 2 రోజుల నుంచి హరిప్రసాద్ గారితో ప్రయాణం చేస్తుంటే నాకు ఆయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆవిష్కరణ చేసేటంటే, కానీ ఏమైనా ఇంకొంచెం బెటర్గా మనం చేయొచ్చామో ఆలోచన చేద్దామని చెప్పేసి ఆ ఆలోచనలో అధ్యక్షులు వారు ఈ టైం తీసుకున్నారని చెప్పారు. అంటే ఏదో ఒక రకంగా జనసేన పార్టీలో ఆయన మీద అభిమానంతో పార్టీలు తిరిగే వాళ్ళకి మంచి చేయాలనే ఏకైక ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ ప్రతిరోజు కూడా ఆలోచిస్తారనేది అది నిదర్శనం. ఎందుకు చెప్తాను, గతంలో మనం ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం చేసుకుంటూ వచ్చాం. కానీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ సంఖ్య చేపట్టడం కోసం కొంచెం అనుభవం ఉన్నటువంటి నాయకుల్ని పర్యవేక్షణగా కల్పిస్తే వాళ్ళ యొక్క సూచనల సలహాలతో ఇంకా ఎక్కువ చేయొచ్చు అని పార్టీ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి మనం ఎమ్మెల్యే నారాజు గారిని మన పల్నాడు జిల్లాకి పెట్టడం జరిగింది. ఎందుకంటే పార్టీలో కూడా నేను కూడా ఆలోచించాను, పల్నాడు జిల్లా అంటే కొంచెం జనరల్గా మనం సౌమ్యులమే, కానీ ఒక నాడు ఏంటంటే పల్నాడు అంటే ఏదో పెద్ద ఫ్యాక్షన్ అని. అందుకని మనకు కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో నారాజు గారిని పంపించారు మనకు కూడా. ఎందుకంటే ఆ విధంగా ఆయన ఎమ్మడబడి సభ్యత్వాన్ని ఎక్కువ చేపిస్తాడు. అదే అవపడం కాదు, ఆయన మన దగ్గర కొట్టున్నారా. ఇక్కడ మనం ఎంత ఎక్కువ సభ్యత్వాలు చేస్తే అంతగా మనం నారాజు గారిని గౌరవించినట్లెక్క. అసెంబ్లీ జరుగుతున్నా కానీ ఒక పక్కన మధ్యాహ్నం దాకా అసెంబ్లీలో ఉండి మధ్యాహ్నం నుంచి ప్రయాణం మొదలుపెట్టి దాదాపు వినుకొండ అంటే విజయవాడ నుంచి 8 కిలోమీటర్లు వస్తా, విజయవాడ నుంచి వినుకొండ దాదాపు 100 కిలోమీటర్లు పైన ఉంటుంది. 150 కిలోమీటర్లు అంట. ఉదయం కూడా అసెంబ్లీలో ఉన్నాడు, అసెంబ్లీ చూసుకుని అసెంబ్లీలో భోజనం చేసి వినుకొండలో వస్తున్నాడు. నిన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత బయలుదేరి నిన్న పెద్దకూరపాడు నరసరావుపేట. అంటే పార్టీ ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యతని ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఎంతగా గౌరవించి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాడో ఒకసారి మీరందరూ తెలుసుకోండి. అందులో పదవులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇవాళ సభ్యత్వం చేయడానికి మెంబర్షిప్ తీసుకున్న చాలా మంది ఉన్నారు. అంటే ఒక బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించాలి, మనకిచ్చినటువంటి బాధ్యతని అనేది చెప్పడం కోసం ఆయన ఉదాహరణ చెప్తున్నారు. అంతగా ప్రయాణం చేసి మన దగ్గరికి వస్తున్నందుకు మనం కూడా రెసిప్రోకల్గా అదే శక్తిని చేసి చూపించాలి. ఇవాళ ఆల్రెడీ ఉదయం కాటాలి మీ నియోజకవర్గం ఎంతమంది సాధకులు ఎంతమంది 48 మంది ఎప్పుడు తిరిగి లేట్ వస్తున్నారు. మీకు ఇందాక
ఇక్కడ ఎంతమంది ఉన్నారు మెంబర్షిప్లు చేసేవాళ్ళు? సాధకులు ఎంతమంది ఉన్నారు మెంబర్షిప్లు చేసేవాళ్ళు? ఏది రా బాబు, 85 మంది అంటే 85 మంది మీరు ఎంతమంది ఉన్నారు? అయినా కానీ నా సంఖ్య సరిపోవట్లేదు. అయినా కానీ మీరు అందరూ స్టార్ట్ చేశారా? సాయంత్రం పూట లింకులు ఓపెన్ చేశారా? మీరు అందరూ 2 3 కానీ చేశారా? 2 3 చేశారా? ఎంతమంది ఉన్నారు మీరు? అంటే మరి మనం ఎందుకు మీకు లింకులు తీసుకుని దానికి వాట్సాప్ లో మెసేజ్ కోసం తీసుకున్నారు? మీరంతా వాట్సాప్ లో మెసేజ్ కోసం మీరంతా తీసుకుంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత తీసుకుని 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుగుతుంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలి? మిమ్మల్ని దయచేసి కోరుతున్నాం. రాజకీయ పార్టీలో ఒక పదం అంటే మీ పైన ఉన్నటువంటి పదవి ఉన్నటువంటి వ్యక్తి హల్చల్ చేయడానికి కాదు, కానీ ఒక బాధ్యతగా ఉండాలి. మేము మిమ్మల్ని పోట్లాడలే మిమ్మల్ని, కానీ మీకు ఇష్టంగా చేయాలి. మీరు రాజకీయ పార్టీలో పదవి తీసుకున్న తర్వాత ఇష్టం ఉండాలి. అంతేగాని ఫ్యాషన్ కోసమో నేను కూడా సభ్యుడిని చెప్పుకోవడానికి అయితే కాదు. మీరందరూ కూడా చెప్తున్నారు మనకు ఉన్నటువంటి టైంలో గతంలో ఎన్ని తీసుకుంటాం? 5,600. గతంలో మనం 5,600 చేశారు ఇక్కడ. ఈసారి ప్రభుత్వంలో భాగస్వామి. అలాగే పవన్ కళ్యాణ్ గారంటే అభిమానించినటువంటి కుటుంబం నాకు తెలిసి లేదు, ఏ పార్టీలో ఉన్నా కానీ. వాళ్ళు వైసీపీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించినటువంటి కుటుంబం అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు. సో మీరందరూ మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని గడప తడితే వాళ్ళు ఆల్రెడీ మన పార్టీలో ఉన్న వాళ్ళైతే ఇంటి మొత్తం కడతారు. ఒకవేళ మన పార్టీలో లేకపోయినా వేరే పార్టీలు ఉన్నా కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 2 3 కానీ ఖచ్చితంగా కడతారు. సో మీరందరూ చేయవలసింది ఏంటంటే ఏదో టెంట్ వేసుకుని మేము కూర్చున్నాము, లేదంటే మా రోడ్డు మీద ఉన్నాము, మా ఆఫీస్లో కూర్చున్నాము అని చెప్పడం కాకుండా మీ ప్రాంతంలో ఖచ్చితంగా మీరు ప్రతి ఇల్లు గడప ఎక్కి దిగాలి. మీరందరూ కూడా అది ఒక పెద్ద బాధ్యత. అది మనకు 2 రకాలు కూడా ఉపయోగపడుతుంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఇవాళ మెంబర్షిప్ తీసుకున్నది ఒకటైతే మీరందరూ కూడా ఒక రకంగా రేపు మీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎంపీటీసీనో, పంచాయతీకో, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి ప్రచారం కూడా అవుతుంది. ప్రతి ఇంటికి మీ ప్రాంతంలో తిరిగితే మీరు ఎవరు అనేది కూడా గుర్తుపడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు గుర్తుపట్టాలని కాదు, చాలా మంది తక్కువ గుర్తుపడతారు. మీరు కనుక మెల్ల కండవాయేశ్వర ప్రతి ఇల్లు ఎక్కి దిగితే ఫలానా వ్యక్తి జనసేన పార్టీ లీడర్ మన ప్రాంతంలో అనే ఒక గుర్తింపు కూడా మీకు వస్తుంది. అందుకే మీరందరూ కూడా ఒక బాధ్యతగా, పార్టీ మీద ప్రేమతో, అధినాయకుడి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రతి ఒక్కళ్ళు కూడా 88 మంది ఇప్పుడు వరకు వచ్చినాయి. ఇంకా చేస్తారంటే చేసే వాళ్ళకు కూడా లింకులు వస్తాయి. సో ఇప్పుడున్నటువంటి 88 మంది మీరు ఒక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఒక 300 టార్గెట్ పెట్టుకోండి. ఎక్కువ కూడా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు 300 టార్గెట్ పెట్టుకున్నా మనం తిరుపూరుపేటలో 25,000 సభ్యత్వాలు చేస్తాం. మరి ఎక్కువే పెట్టుకోదు. మనం ఏదంటారు నేల మీద సాగు చేయాల్సిన అవసరం లేదు. 25,000 సభ్యత్వాలకి ఒకటి కూడా తగ్గకుండా చిలకలూరుపేట నియోజకవర్గంలో జరగాలి. చేయగలుగుతామా లేదా చెప్పండి. ఖచ్చితంగా మీరు బాబు వీరు వెంటనే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు అంటే ఊరి దగ్గర రాట్లా. మరి మీరు సభ్యత్వాలు తీసుకున్న ఎన్నో మీ టార్గెట్ నేను చెప్తున్నాను. ఇవాళ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా 25,000 పైచలికే ఉండాలి. 25,000 ఒకటి కూడా తగ్గకూడదు. ఆ విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇంటింటికి వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, మొహమాటం కోసం సభ్యత్వం చేస్తారు. ఇంట్లో ఒకటి చేసినా కానీ మనకి 10,000 దాడతాం మనం. అందుకని మీరందరూ కూడా ఒక పట్టుదలతో, ఒక దీక్షతో మీరందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, మనం ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఇంతకుముందు మనం ఏమొచ్చేవాళ్ళం? మనం సీఎం అని వచ్చేవాడు, డిప్యూటీ సీఎం అయ్యారు. మనం ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా సార్కి. మినిమం మనం అత్యధిక సభ్యత్వాలు చేసి ఆ సభ్యత్వాలే సార్కి గిఫ్ట్ అవుతాం. ఇక మీరందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పేసి 10 నుంచి 15 రోజులు ఇంతకుముందు నేనేం చెప్పేవాడు అంటే మీరందరూ కూడా వారంలో 1 రోజు పార్టీ కోసం తిరగమని చెప్పేవాడిని.
కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ 10 రోజులు 2-3 గంటలు మీ పని చేసుకుని ఆ మిగిలిన గంటలన్నీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మీరు కేటాయించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి చిలుకూరుపేట యొక్క పిఓసి రాజా రమేష్ ని అభినందిస్తూ ఎక్కడికి తిరుగుతావు రాబా చెప్పిన నీకు బాధ్యత ఇవేదో తర్వాత నాకు వెళ్ళలేదని అనిపిస్తుంది. మాకు 25,000 పైచలకు ఇక్కడి నుంచి రావాలి. వస్తాయి కూడా మీరందరూ తిరిగితే చెప్తున్నా. అదేదో మనమేదో వేరే అనుకోవద్దు. మీరు ఇవాళ గతంలో 500 100 రూపాయలు తగ్గించారు. ఆ 400 ఎవరు కూడా ఇవాళ ఇబ్బంది అని ఎవరు అనుకోరు. అపోహ ఏంటంటే మన జనసైనికుల్లో ఉంటుంది. మీరు అపోహ పక్కన పెట్టండి. ప్రతి ఇల్లు గడప తట్టండి, ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మాటిస్తూ తిరుగుదాం. మీరు 3 రోజుల కార్యక్రమం పెట్టి నేను మీ పేటలో కూడా వచ్చి తిరుగుతాను. నాన్న దగ్గర కూడా వచ్చి డోర్ టు డోర్ మీరు కనుక ఓపుకుంటే కొన్ని మంచి మంచి ఏరియాలో పెట్టండి. అక్కడ కూడా మన ఇన్ఛార్జ్ గారు కూడా వస్తారు. ఖచ్చితంగా 25,000 పైసలు చేసి నానాజీ గారికి గౌరవిద్దాం, అట్లానే పార్టీని కూడా గౌరవిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. జై హింద్, జై జనసేన. సెంటర్ వినపడాలి. పెద్దకొరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రామకృష్ణ గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు చెప్పవలసిన. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా డైనమిక్ లీడర్, ఏదైతే మాఫియా డాన్ని 72,000 పైచలకు ఓట్ల మెజారిటీతో ఓడించి మన హీరో పంతం నానాజీ గారికి, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా ఫైర్ బ్రాండ్ గాదే వెంకటేశ్వర గారికి, నా తోటి పీఓసీలకి, వివిధ చైర్మన్లకి, అందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ స్వాగతం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గతంలో కంటే భిన్నంగా భారీ స్థాయిలో సేకరించి, దానికి కారణం ఒకటే కారణం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. దానికి మన బల నిరూపణ, మన సభ్యత్వ సంఖ్య దాని బల నిరూపణ. మనం ఎక్కువ సభ్యత్వాలు చేస్తుంటే మనకి పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే కూడా మన పార్టీ నుంచి లేరు. మనం స్థానిక సంస్థల్లో సీట్లు ఎక్కువ అడగాలంటే మన మెంబర్షిప్ దానికి నిదర్శనం. దయచేసి దీన్ని భారీ స్థాయిలో చేసి స్థానిక సంస్థల్లో మన వాళ్ళని ఎక్కువ మంది నాయకులను తయారు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తోట రమేష్ గారికి, పెద్దలందరికీ చూస్తున్నాం. అలాగే సభను ఉద్దేశించి సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈనాటి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారికి, సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను ఆహ్వానించినందుకు మా అన్న తోట రాజేష్ గారికి, వేదిక మీద ఉన్న నాతో పాటు జిల్లా కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిలుకూరుపేట రాజా రమేష్ గారి ఆహ్వానం మేరకు చిలుకూరుపేటలో మండలంలో నియోజకవర్గం మొత్తం నుంచి వచ్చేసిన కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మన అధినాయకుడు పార్టీ పెట్టాము, పదవులు వస్తాయి, గవర్నమెంట్లోకి వెళ్తాం, ఏదో సాధిద్దామని ఏ రోజు పార్టీ స్థాపించలేదు. పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ముందుగా చెప్పి నాతో ప్రయాణం చేస్తున్న నాతోటి జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలినప్పుడు, చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలు బాధను చూసి తట్టుకోలేక తన సొంత నిధులు హెచ్చించి మొట్టమొదటిగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరిగినా మీ కుటుంబాలకు నేను అండగా ఉంటాను, మీరంతా నా కుటుంబ సభ్యులని వాళ్ళకి ధైర్యం నింపడానికి మన నాయకుడు తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అంచెలంచెలుగా వెతుకుతూ 2024-25 సంవత్సరంలో దాదాపు 13 లక్షల సభ్యత్వాలు చేసుకున్నాము. 25-26లో అత్యంత వైభవంగా ఉద్యమని నామకరణం చేసి ఎంతో
ఎమ్మెల్యే పంతనారాజు గారిని పంపించాడు. వారి గౌరవాన్ని నిలుపుతూ ఈ పల్నాడు జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీల్లో మేము బలంగా ఉన్నాము. మా సభ్యత్వాలు అన్ని జిల్లాల కంటే అత్యధిక స్థానాల్లో చేసి ఆయన్ని గర్వంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంపించి వారు అప్పచెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించారని మనందరి ద్వారా తెలియజేసేట్టు ప్రతి ఒక్కళ్ళం, ప్రతి కుటుంబాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని కలిసి ఈ కార్యక్రమాలు కలిగే ప్రయోజనాలు తెలియజేసి సభ్యత్వంలో అందరూ బాగుసాగలేట్టు కృషి చేస్తారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి ఆడేటువంటి కొత్తగా నూతన ఎన్నికైనటువంటి మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు నక్క వంశీ గారిని 2 మాటలు చెప్పు. అదేవిధంగా సభను ఉద్దేశించి చిలకలూరుపేట నియోజకవర్గ నాయకులు, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ శ్రీ పెట్టాల బాలాజీ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. వేదికని అలంకరించినటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నారాజీ గారికి, అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదా వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఎంతో ఉత్సాహంగా యువతను పరిగెత్తిస్తున్నటువంటి మన యువ నాయకులు చరణ్ తేజ గారికి, మన పిఓసి రాజా రమేష్ గారికి, అలాగే సత్తనపల్లి శ్రీగిరి శ్రీనివాస్ గారికి, మండల అధ్యక్షులకి, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కార్యవర్గానికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు. మనం 2018 నుంచి మన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసాం. వాటన్నిటిలో ఈరోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరిలో ఒక నిస్సత్వం ఏర్పడింది. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనం ఎందుకు చేయాలి, ఇలా పలు ప్రశ్నలు నేను వినడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల మీద నుంచొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మనం పడ్డ కష్టాన్ని మర్చిపోయారు మీరందరూ. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే గత ప్రభుత్వం లేదు కాబట్టి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. ఇది గమనించట్లేదు మీరు. మనకి ఏది దక్కట్లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మనది ఒక రకంగా కొంచెం కొద్ది గొప్ప బెటర్ అనుకోవచ్చు. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టపడిన 2018 నుంచి అంటే పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు దక్కుతాయి. మీరు ఈరోజు మనం నియోజకవర్గంలో వార్డులో కానివ్వండి, ఊళ్ళలో కానివ్వండి, మనం 10 మంది, 5, 4 ఇలా మాత్రమే ఉంటున్నాం. బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాం. అధికారంలో లేనప్పుడు మాత్రం ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే 50 మంది, 100 మంది రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఆ రోజున. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే 10 మంది, 50 మంది, 20 మంది నేనెందుకు రావాలి, మాకేమి ఇచ్చారు, మేము ఎందుకు చేయాలని మాట్లాడుతూ ఉన్నాం. ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలనుకున్నాం. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం కుర్చీ మీద కూర్చొని ఉన్నారు. మనకు కావాల్సింది అదేనా కదా? గట్టిగా చెప్పాలి అందరూ. మనకు కావాలనుకున్నది, మనం కోరుకున్నది చూసాం కదా. ఆయన దగ్గర నుంచి మన దగ్గర రావడానికి చాలా టైం పట్టింది కదా. మరి అన్ని సంస్కరణలు చేసుకుంటా ప్రతి నియోజకవర్గంలో కూడా అందరినీ బాధ్యతలు ఇచ్చుకుంటా పనిచేయడానికి మనకు కూడా ఒక ఉత్సాహాన్ని మనం చూపించాలి. ఇక్కడ మన నియోజకవర్గంలో, మన గ్రామాల్లో ఎంతమంది ఉన్నామో ఏంటనేది మనం నిరూపించుకుంటేనే మనకి ఏదైనా పని జరిగింది. కాబట్టి అందరూ కలిసినట్టుగా పనిచేద్దాం. ఇందాక మండలం నుంచి చరణ్ తేజ గారు చెప్పారు, నా టార్గెట్ 15,000 ఉన్నా, రాజా రమేష్ టార్గెట్ ఎంత?
చెప్పాను సార్. నిన్న నర్సరావుపేటలో మనం అనుకున్నది చరణది కాదు, బాలాజీది కాదు, రాజారామేష్ కాదు, చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన టార్గెట్ 5,000. అలా కాదు రాంగ్, తప్పది. చరణ్ కాంట్రిబ్యూషన్ 15,000. రాజారామేష్ ఎంతో నాకు చెప్పట్లేదు, మరి ఆయన సిగ్గుపడుతున్నాడు. నా కాన్స్టిట్యూషన్ నేను అనుకుంటూ అయితే 2,000 3,000 చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు చేయించలేదు, నాయకులే చేయమని చెప్పేవాడిని. ఈసారి నేను కూడా 2,000 3,000 చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చరణ్ చూసిన తర్వాత నాకు షేమ్గా ఫీల్ అయ్యి నేను ఈరోజు చేయడానికి ముందుకు వచ్చాను. నేను ఐడి తీసుకున్నాను. నర్సరావుపేటలో నిన్న 10,000 మాకు అక్కడ టార్గెట్ చెప్పారు జిలాని గారు. కానీ చిలకలూరుపేటలో ఈసారి 20,000 దాటాలంతే. దాటితా లేదా? మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పదవులు తీసుకుని ఉన్నారో వారితో పాటుగా ఇంతకు ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరిని ఇనిషియేట్ తీసుకోండి. ఎందుకంటే రేపు పంచాయతీ ఎలక్షన్ కూడా రాబోతోంది. మన పంచాయతీలు కావాలి, మనకి ఇక్కడ కావాలి, పోటీ చేయాలనుకుంటే ఇది మనకు ఒక సదవకాశం. మనం ఈ ఊళ్ళో మీరు ఎంతమంది ఉన్నారో, జనసేన నాయకులు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో మనం ఇప్పుడు మన మెంబర్షిప్ ద్వారా మనం నిరూపించగలిగితేనే మనల్ని గ్రామానికి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు గుంటూరు జిల్లాలోనే మీ దగ్గర ఎంతో టాపిక్ నాకు తెలీదు, గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట ద బెస్ట్ అవ్వాలి, నెంబర్ 1 అవ్వాలి. దీనికి మీరందరూ కూడా కలిసి రావాలి, సహకరించండి. 20,000 దాటించి పవన్ కళ్యాణ్ గారికి మనం ఇక్కడ చిలకలూరుపేట గిఫ్ట్గా ఇద్దాం. ఈ పార్టీ చెప్పారా? 25,001 అధ్యక్షుల వారి కోరిక మీద 25,001 ఇక్కడ చిల్లరపాటు చేసి చూపిద్దాం. దీనందరికి కూడా మనందరి కోరిక మీదకి 25,001 మనం ఇక్కడ చేసి చూపిద్దాం. మనం చిలకలూరుపేటలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో మన కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ మనకు పనులు కావడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. థ్యాంక్ యూ అండి. టైం చాలా లేట్ అయ్యి భోజన టైం అవుతుంది కాబట్టి చివరగా ముగించే మన చిలకలూరుపేట మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఆమల లీలాక్షర్ గారిని 2 నిమిషాలు మాట్లాడితే తర్వాత మన పంత నానాజీ గారు మాట్లాడతారు. ఒకసారి సభలో ఉద్దేశించి చివరగా మన లీలాక్షర్ గారు మాట్లాడతారు. ఈరోజు చిలకలూరుపేట క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారికి, అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజరామేష్ గారికి, ప్రతి ఒక్క పిఓసీలకి, మండల చిరంజీవి గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఉద్యమం ఒక లక్ష్య సాధన కోసం కొంతమంది వ్యక్తులు కలిసి చేసే ఒక అనూహ్యమైన పోరాటమే ఉద్యమం. దానికి మన నాయకుడు ఉద్యమి అని శాస్త్రీయ పదం తీసుకొని ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లక్ష్య సాధనలో ఎవరైతే అత్యంత శక్తివంతంగా పనిచేస్తారో వాళ్ళే సాధకులు. మీరంతా కూడా తీసుకోండి, 80 మంది కూడా మీరు లక్ష్య సాధకులు గుర్తుపెట్టుకోండి. ఈ లక్ష్య సాధన కోసం మీరు ఎంత ఈ 10 రోజులు 20 రోజులు మనకి ఇచ్చిన గడువు పూర్తిగా వినియోగించుకొని మనం అత్యధికంగా మనందరం కలిసి పనిచేయాలని, అలాగే ఈ లక్ష్య సాధనలో చిన్న చిన్న ఇబ్బందులున్నా ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పుకొని మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపడం ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలందరికీ వివరించి ప్రతి ఒక్కరిలో కూడా రాబోయే తరానికి మన భాషలో నిలవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రదాత కూడా గుర్తు చేస్తూ ఉన్నాను, కనపడకుండా మన పార్టీకి ఎంతోమంది సపోర్ట్గా వెనుదనుగా నిలుస్తూ ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే వీరమయ్యలు జనసేనలో మొన్న కొంతమంది అడిగారు మాకు కూడా సాధువులు కావాలని చెప్పి. మరి కొంతమంది ఎవరైనా ఉత్సాహంగా ఉంటే దయచేసి ఇక్కడ వారి పేరు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
మీరందరూ కూడా మనందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి మనందరం పనిచేసి చిలకలూరిపేట నియోజకవర్గంలో కనీసం నాకు తెలిసి 25 వేలు మన టార్గెట్ నేను అనుకుంటున్నాను. 25 వేలు మనం చేసి నియోజకవర్గంలో జనసేన పార్టీ అత్యంత బలోపేతం చేసే దిశగా మనందరం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాకు తోట రాజా రమేష్ గారికి, మండలం చంద్రయ్య గారికి, అలాగే పంతం నానాజీ గారికి, జిల్లా అధ్యక్షులు గాజా వెంకటేశ్వర గారికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. చివరగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యులైనటువంటి క్రియాశీల కార్యకర్తలు గతంలో 2 ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మన నుంచి దూరమయ్యి ఈరోజు పరలోకంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆత్మకు శాంతి కలగాలని మేము ఈ జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ గతంలో గద్దా శ్రీకాంత్ గారు, అదేవిధంగా జగ్గవరపు సంజయ్ గారు 2 కూడాను ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి జరగాలని 2 నిమిషాలు మౌనం పాటించి ఈ సభకి వారి సంఘీభావం తెలపాలని వారి కుటుంబ సభ్యులు కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి. అదేవిధంగా గద్దా శ్రీకాంత్ గారి, జగ్గవరపు సంజయ్ గారి కుటుంబ సభ్యులు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంత్ గారి చిత్రపటం, అదేవిధంగా సంజయ్ గారి చిత్రపటంతో 2 కుటుంబ సభ్యులు ఒకసారి పైకి వస్తే పంతం నానాజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఆత్మకు శాంతి చక్రంగా మేము, అదేవిధంగా కుంచల సాయి దుర్గా ప్రసాద్ గారు వారికి కూడా కలిసి ఉండండి. ఎంతో బాధగా ఉంది. ఈరోజు మా మధ్య లేకపోయినా వారి కుటుంబానికి ఈరోజు చిలకలూరుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ క్రియాశీలక కార్యకర్తలకి సభ్యత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే దానికి ఉదాహరణ ఈరోజు వారి కుటుంబానికి చేదుడు ఓదడుగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఆయన భారతదేశంలోనే ఇటువంటి సభ్యత్వాన్ని ఏర్పడినటువంటి మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి కుటుంబానికి పార్టీ తరఫున మేము ఆదుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడాను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి నాయకుడు భారతదేశంలోనే మనకి చిక్కటం, జనసేన పార్టీ అధ్యక్షులుగా మనం రావటం కూడాను ఎంతో సంతోషంగా మేము అందరూ భావిస్తున్నాము, ఎంతో గర్వంగా కూడా ఉంటున్నాము. ఈ సభను ఉద్దేశించి 2 మాటలు కూడా చెప్పాలని వారి కుటుంబ సభ్యులని రిక్వెస్ట్ చేస్తున్నాను. సంతృప్తం చేసుకున్నాక మా అబ్బాయి 3 నెలలకు చనిపోయాడు. వాడు సంతృప్తం చూసుకున్న తర్వాత మేము కొంచెం ఇది కేవలం ఎందుకంటే పంతం నానాజీ గారు మా జిల్లా అధ్యక్షుల గారి సమక్షంలో ఆ కుటుంబ సభ్యులకి మేము పూర్తిగా రానున్న కాలంలో అండగా దండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి గడిచిన 5 సంవత్సరాలుగా మేము చేదోడుగా వదలున్నాం, ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారో, ఆ వాలంటీర్లు పనిచేస్తారో కూడా వారందరికీ మేము పూర్తిగా పార్టీ తరఫున మా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ సంస్థకు వస్తున్నాం. థ్యాంక్ యూ. కొన్ని నిమిషం లాస్ట్గా నేను మాట్లాడేసి
కలిసి లాస్ట్గా చివరిగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చిలకలూరుపేట నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక మానస పుత్రిక, ఏదైతే పార్టీ కోసం పనిచేసేటువంటి క్రియాశీలక కార్యకర్త వారి కుటుంబానికి చోదుడు వాళ్ళుగా, వారి కుటుంబానికి ప్రమాదశాత్తు ఎవరన్నా వారి కార్యకర్త ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు 5 లక్షల రూపాయల బీమాని భారతదేశంలోని ఏ పార్టీ కూడా చేయని విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని పార్టీలకి దిక్సూచి అయినటువంటి శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో 4వ విడతలో భాగంగా పల్నాడు జిల్లా క్రియాశీలక కార్యకర్తల సమన్వయకర్తగా, అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతా నానాజీ గారు ఈరోజు మన మధ్యగా రావడం జరిగింది. అదేవిధంగా గత 6 సంవత్సరాల కాలంలో గుంటూరు జిల్లాలోని జనసేన పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని మాలాంటి ఎంతో మంది యువనాయకులకి స్ఫూర్తిగా ఇస్తూ పోరాటంలో పవన్ కళ్యాణ్ నిందుతో పాటు ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాని నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ గాజా వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా నాతో ఉన్నటువంటి సమన్వయకర్తలకి, జిల్లా నాయకులకి, మండల అధ్యక్షులకి, మండల నాయకులు కూడాను, ముఖ్యంగా ఈ 7 సంవత్సరాల్లో నాతో పాటు ఎంతో కష్ట నష్టాలను పాల్పంచుకొని జనసేన పార్టీని ముందులకు తీసుకుపోతున్నటువంటి నా అన్నాతమ్ములు, అక్కాచెల్లెలు, నా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడాను ఈ సందర్భంగా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో గర్వంగా ఉంది. ఈ విధంగా కుటుంబం ఒక పండుగ వాతావరణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు గత సంవత్సరం మనము 5,600 సభ్యత్వాలు చేసుకోగలిగాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పంతా నానాజీ గారు రావడం జరిగింది, జిల్లాధ్యక్షులు రావడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోనే అత్యధికమైన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేస్తామని ఈ సభకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కష్టకాలంలో పార్టీకి అందరూ నిలబడ్డారు. గడిచిన 2 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులతోటి మనం పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. నా తెలిసి పల్నాడు జిల్లాలోనే నామినేటెడ్ పదవులు కావచ్చు, ప్రభుత్వం చేసే నామినేటెడ్ పదవులు కావచ్చు, అనేకమైనటువంటి కూడా పల్నాడు జిల్లాలో ఎక్కువ కూడా మనకే రావడం కూడా జరిగింది. కుటుంబ తరఫున ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వంలో క్రియాశీలకంగా 2024 ఎలక్షన్లో మనం పనిచేసాం. ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా ఇప్పటి వరకు ₹1 కూడా సంపాదించుకుంటా జనసేన పార్టీ నిజాయితీ పార్టీని పవన్ కళ్యాణ్ కోసం ఆశీర్వాద కోసం నేను అందరూ పని చేస్తామని సభలో తెలియజేసుకున్నాను. అదేవిధంగా మన నాయకుడు చెప్పిన విధంగా క్రియాశీలక సభ్యత్వాలు చేసి రానున్న కాలంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరేసే విధంగా మీ యొక్క అందరి సహాయ సహకారాన్ని నేను ముంగల పత్ర సభంగా తెలియజేసుకున్నాను. ఇకపోతే మనం గతంలో చూసాం, పవన్ కళ్యాణ్ గారి నోటప్పటి నుంచి ప్రదాత అని పేరు తెచ్చుకున్నటువంటి మన యువ నాయకులు మండలం చరణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో శ్రీ శాఖ ఉన్నత పాఠశాలకు వచ్చినప్పుడు గ్రంథాలయము, అదేవిధంగా లైబ్రరీకి వచ్చినటువంటి పరికరాలు మేము వస్తువులు నేను ఇస్తానని చెప్పి రోజు లైబ్రరీకి ఇస్తానని చెప్పినప్పుడు చెప్పిన వెళ్ళిన తర్వాత ఆ చెప్పిన మాట నిలబెట్టాలని ఒక సంకల్పం వచ్చి ఆ రోజు మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పార్టీనికి తెలియకుండా మేము చేశాము, ఎక్కడ కూడా మేము బయట చెప్పలేదు. కానీ అదృష్టవశాత్తు కష్టపడిన వ్యక్తికి సముచిత గౌరవం ఎలా ఉంటుందో అని ఉదాహరణకి ప్రధానంగా మన చిలకలూరుపేట ఉంటుంది. యువ నాయకులు చరణ్ పవన్ కళ్యాణ్ గారి శివరాత్రి మహాసందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు చెబుతున్నారంటే కష్టపడిన ప్రతి కార్యకర్త యొక్క స్థానము పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉంది. ఇక్కడ రాజారమేష్ యొక్క వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సాధకాల నుంచి నాయకుడి వరకు డైరెక్ట్గా మీరు సభ్యత్వాలు చేస్తే, మీరు పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ చూస్తున్నారు. మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు మనకు మార్పేసిన అవసరం లేదు. మన కష్టం మన కళ్యాణ్ గారు చూస్తున్నారు. మనం కష్టపడితే మనకు సముచిత గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఈ శుభాభంగా మన మంచి నాయకులు చిక్కారు. వారి యొక్క అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకుపోదాం. అదేవిధంగా
చిలకలూరుపేట నియోజకవర్గాన్ని సభ్యత్వంలో ముంగలకు తీసుకోవాలని సభంగా తెలియజేసుకుంటూ, నాతో పాటు ఇన్నేళ్లు కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి వీరమహిళలు కూడా పాతాభివందన శిరస్సు నుంచి తెలుసుకుంటూ, రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేటలో జనసేన పార్టీ జెండా ఎగరేసే విధంగా మీ యొక్క అందరి సహాయ సహకారాలు నాకు కావాలని మొత్తంగా తెలుసుకుంటూ, నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం మొదలుపోతామని సభంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సభను ఉద్దేశించి మన ముఖ్య నాయకులు, మన గౌరవ అతిథి శ్రీ పంత నానాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజా. ఇన్ని సంవత్సరాల నుంచి చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంత కష్టపడ్డావో చెప్పవలసిన అవసరం లేదు, నాకు తెలుసు. ఎందుకంటే సామెతలు ఉంటాయి, నీళ్ళు వచ్చినప్పుడు కప్పలు నిండుగా వస్తాయి, నీళ్లు లేనప్పుడు మన కప్పలు కూడా కనపడదు. ఆ రకంగా గత 6-7 సంవత్సరాల నుంచి ఎట్లా తిరిగామో, ఎట్లా పార్టీ జెండాలను పట్టుకుని ధర్నాలు చేసామో, ఎట్లా పార్టీ కండవాళ్ళు మెళ్ళ వేసుకుని నిరాహార దీక్షలు కూర్చున్నామో ఇవాళ ప్రపంచం చూసింది. మనం ఇవాళ చెప్పుకోవాల్సిన పల్లె. అతని స్టేటస్ అంటే నాకు తెలియదు, కానీ ఫైనాన్షియల్గా ఏ ప్రోగ్రాం పెట్టమన్నా అలా నీకు ఏం చేయాలో, ఏ రకంగా చెయ్యాలో చెప్పు తప్పితే నేను ఇబ్బంది పడతానేమో ఫైనాన్స్ గురించి అనేది వద్దన్నా, పార్టీ కోసం వచ్చేది చేద్దామని ఎట్లా చేశాడో. కానీ నేనైతే అతనికి ఆ కోటప్పకుండా త్రికోటేశ్వరుడు అండగా ఉన్నాడేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ రకంగా ప్రోగ్రాంలు చేశారు. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నిన్న చెప్పాను, నానాజీ గారిని ఊరికనే చూసి పల్నాడు జిల్లాకి వేయలేదు. ఆయన రాగానే నాకు ఇప్పుడు చూపిస్తాడు, లిస్ట్ చూపిస్తాడు. పోయినసారి చేసినటువంటి 5,000 సభ్యత్వాల్లో 3,500 అంటే 3,500 పైచిలుకు 10 మంది చేశారు. ఆ 10 మందిలో ఇద్దరు రాజా, శరణు, చెరువుకు 1000 ఆలయం ఉన్నాయి. అంటే 2,000 పోతే 1,500 10 మంది చేశారు. మిగిలిన 2,047 మంది చేశారు. అందుకే నిన్న చెప్పింది మీకు 88 మంది మీరు తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు 300 చేస్తే మన సంఖ్య నేను చెప్పిన 10,000 దాటుతుంది. మీరు తీసుకున్నాము చేసామనే దానికి అవసరం కాకుండా ఒక బాధ్యతగా, అంటే బాధ్యత ఎట్లా ఉంటుందో కింద చెప్పాను. ఏ రకంగా అసెంబ్లీ అయిపోగానే మన కోసం ప్రయాణం చేసి తిరుగుతున్నాడు. తిరుగుతూనే లెక్కలన్నీ తెప్పించుకున్నాడు. పాలన లక్షలు వచ్చి నేను కూడా త్వరగా తెప్పించుకోవాలి. తిరుగుతూనే అసలు ఏ నియోజకవర్గంలో ఎవరు ఎన్ని చేశారనేది లిస్టు మొత్తం తెచ్చుకున్నాడు. అంటే ఒక బాధ్యత, ఒక పని మీద బాధ్యత, ఒక పని పార్టీ అప్పుడు చెప్పినప్పుడు ఎట్లా చేయాలనేదానికి ఆ పెద్ద మనిషి నిదర్శనం. అందుకని ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకున్నటువంటి 88 మంది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కొంతమంది వచ్చినట్టు లేరు. మీరందరూ కూడా ఒక బాధ్యతగా తలోక 300 టార్గెట్ పెట్టి చేయండి. ఖచ్చితంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు రాజా రమేష్ చెప్పినట్టుగా ఏ పదవి తీసుకోకుండా ఎందుకున్నామో, ఏ పదవుల కోసం కూడా ఎందుకని మేము అక్కడికి వెళ్ళి అంగం దాచలేదో, రేపు 25,000 సంఖ్య చేసి చూపిస్తే ఎవరు మనకు కౌరులు పెడతారో, ఎవరు మనం తీసుకెళ్లి ప్రేమగా కూర్చోబెట్టుకుంటారో ఆ రోజు వచ్చే విధంగా మనం వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం ఎవరిని అడుక్కుంటాం కదా, రాజకీయాల్లో ఎవరి దగ్గర భిక్షాన్ని చేయాలంటాం కాదా, దమ్ముగానే ఎందుకంగా ధైర్యంగా పనిచేద్దాం. వాళ్ళు మన దగ్గరకు వస్తారో, మన పిలిపించుకుని కూర్చుంటారో, మన కార్లు ఎక్కించుకుని తీసుకెళ్తారో అది చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకని మీరందరూ కూడా మళ్ళా చెప్తున్నా, బాధ్యతగా 88 మంది కూడా తలకు 300 టార్గెట్ పెట్టుకోండి. జనసేన పార్టీ నాయకుడు కోరుకునే విధంగా ఎందుకు మనం
ముందుకెళ్ళమో అప్పుడు తెలుస్తుంది. అందుకని మరొకసారి మీ అందరూ కూడా బాధ్యతగా చేయండి. వాళ్ళేదో తర్వాత 4,000 చేస్తే అదేదో మన సంఖ్య కాదు. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళం కూడా కన్సర్వేటివ్గా చేస్తే అది పార్టీకి మీరు ఇచ్చేటటువంటి గ్రాట్యుటీ. అంతేగాని వాళ్ళు ఏం చేసేస్తారులే, మన సభ్యత్వం తీసుకున్నాక లిస్టులో మన పేరు ఉంటుంది, వాళ్ళు ఏదో తప్పులు పడతారులే అనుకుంటే మీరు పార్టీకి ద్రోహం చేసిన అవుతారు, పార్టీకి అన్యాయం చేసిన అవుతారు. అందుకని మీరు మా ఊరికి ప్రేమ ఉంది, పవన్ కళ్యాణ్ గారి కోసం కోసుకుంటాము అనటం కాదు. ఏమి కోసుకోవద్దు, ఏమి చుంచుకోవద్దు. కేవలం ప్రతి ఇంటి గడప తట్టండి. నేను చెప్పినట్టుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి అడుగు ఎక్కి దిగండి. సభ్యత్వం ఎందుకో చూడండి ఒకసారి. ఎవరు కూడా ఇవాళ ఉన్నటువంటి అమౌంట్ని ఇబ్బంది అనుకోవట్లా, మనం వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. మీరందరూ కూడా ప్రతి గడప ఎక్కి దిగండి. చాలా ప్రశాంతంగా మీరు అనుకున్నటువంటి 300 కూడా వస్తాయని చెప్పేసి మీకు మరొకసారి చెప్తూ, ఎవరి కోసం మనం వెయిట్ చేస్తున్నామో, ఎందుకోసం నానాజీ గారు మనకి ఇన్ఛార్జ్గా వచ్చారో అవన్నీ కూడా మీకు చెప్తారు. ఇవి అవన్నీ సూచనలు పాటించి మనం మళ్ళా రెసిప్రకల్గా ఆ గిఫ్ట్ని నానాజీ గారికి, తద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ నానాజీ గారిని మాట్లాడవచ్చుగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు, నా మిత్రులు, గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర గారికి, అలాగే ఈరోజు ఇంత చక్కటి సభని ఏర్పాటు చేసినటువంటి తోట రాజా రమేష్ గారికి పిఓసి, అలాగే ఎర్రంచెట్టి రామకృష్ణ గారికి పిఓసి, అలాగే సిరిగిరి శ్రీనివాస్ గారు జిల్లా కార్యదర్శి, అలాగే శేఖా బాబు గారు ప్రచార కమిటీ కోఆర్డినేటర్, అక్కల వంశీ గారు గుంటూరు మిర్చియా డైరెక్టర్, కాదర్ బాషా గారు సెలబ్రిటీ అధ్యక్షులు, శరత్ గారు నాదెల్ల మండల అధ్యక్షులు, రామారావు గారు ఎడ్లపాటు మండల అధ్యక్షులు, మండలంలోని చరణ్ గారు యువ నాయకులు, వెంట బాలాజీ గారు సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, వీర మహిళలకు, అలాగే వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నన్ను ఇక్కడికి సభ్యత్వాలకి నమోదుకి పంపించడం జరిగింది. గతంలో కూడా నాకు అనేక చోట్ల ఉత్తరాంధ్ర అయితేనేంటి, ఉభయ గోదావరి జిల్లాలో అయితేనేంటి, అలాగా మన బందర్ కానీ, అట్లాగా కడప కానీ అనేక చోట్ల నాకు వెళ్ళి పార్టీకి పనిచేసే అవకాశం ఆయన నాకు కల్పించారు. మొట్టమొదటిసారిగా పౌరుషానికి మారు పేరైనటువంటి పలనాడు వద్దామన్న కోరిక ఇవాళ నాలుగు అయినా నన్ను ఇక్కడ పంపించినది యాదకృత్యంగా జరిగింది నాకు కోరిక. ఎందుకంటే పల్నాడు పౌరుషం గురించి, ఆ మనుషుల గురించి ఎంతో కానీ అలా తిరుపతి వెళ్ళినప్పుడు అలా దారి హైవే మీద వెళ్ళిపోవడం తప్ప ఈ లోపల ఊళ్ళో తిరగడం 3 రోజుల నుంచి తిరుగుతూ ఉంటుంటే ఫేర్గా మాట్లాడుతూ ఉన్నారు ఏదన్నా సరే. నాకు అది చాలా చక్కగా చాలా చక్కగా అనిపించింది. అట్లాగే ఇవాళ మనంతా ఆలోచించవలసిన విషయం ఏంటంటే 2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోనే మోడీ గారి తర్వాత 2వ స్థానం ఆక్రమించారంటే ఎవరు ఆశ్చర్యపోకర్లేదు. ఇంగ్లీష్ ఛానల్స్ చెప్తా ఉన్నాయి, ఇంగ్లీష్ జర్నల్స్ చెప్తా ఉన్నాయి, నేషనల్ జర్నల్స్ చెప్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఒక డిస్కషన్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తోటి మనం వెళ్ళిన విధానం, ఆ పొత్తు డీల్ చేసిన విధానం, అంటే పొసగనోళ్ళని కలిపి పొత్తు తయారు చేసి గద్దె దించిన పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ చతురతకి చాలామంది ఆశ్చర్యపోయారు. ఏదోలే పవన్ కళ్యాణ్ వచ్చాడు వెళ్ళాడని చెప్పి చాలామంది వెళ్ళాలనుకున్నారు, కానీ అర్థం చేసింది. కానీ వెనక తిరిగి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎదిగినంత ఎత్తుకి పార్టీని మనం పెంచలేకపోతున్నాం. పార్టీని
పెరగనంతసేపు పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగం ఉండదు, మనకి ఉపయోగం ఉండదు. అదొకటి అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి నా ఉద్దేశం. అలాగే ఇది 5వ క్రియాశీలక సభ్యత్వం మన పార్టీ మొదలెట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాలుగా మనం గత 4 సంవత్సరాలుగా 500 రూపాయలు పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 400 రూపాయలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? దయచేసి సైలెంట్గా ఉండడం ప్లీజ్. అక్కడ అలాగే కొంతమంది కార్యకర్తలు అయితే అవ్వచ్చు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏంటన్నా ఆ పార్టీ ఏదో 200, ఈ పార్టీ 300, మనం ఏంటి మనం. నేను మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాను, మనం ఇన్సూరెన్స్ ఏజెంట్లు కాదు, మన సాధకులు. మన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటా ఉన్నాం, పార్టీ మెంబర్షిప్ రుసుము తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మన నాయకుడు మనకి ఒక ఇన్సూరెన్స్ బెనిఫిట్ కలెక్ట్ చేశాడు. 1,000,000 మంది సభ్యులను తెలుగుదేశం పార్టీకి 200గా వస్తారు. మనం ఈసారి ఈ 12,000 పైచీలకు 12 లక్షల పైచీలకు నుంచి 36 లక్షలకి వెళ్తే మనకు నెక్స్ట్ టైం 300లకు అవుతుంది. మనం 50-60 లక్షలు దాటితే ఆ 200 రూపాయలకు వస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇండివిజువల్గా ఒకరు చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది, ఇద్దరు చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది. ఆ డబ్బు కూడా సరిపోని పక్షంలో మన నాయకుడు ప్రతిసారి తన కష్టార్జితం అంటే చాలామందికి ఏమో సినిమాయే కదా అనుకుంటారు. సినిమాలో హీరో సినిమా యాక్ట్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా తలిపేశాను సార్ ప్లీజ్. తలిపేశాను. ఎంత కష్టం అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నా, ఒక మామూలు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అన్నా, అతను చేసిన తప్పు కూడా హీరో మళ్ళా ఇంకోసారి షార్ట్ తీయాలి, ఇంకోసారి యాక్ట్ చేయాలి. అంటే అది ఎంత కష్టం అంటే అంత కష్టం. ఆ కష్టార్జితం అంతా పార్టీకి పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సగర్వంగా నేను చెప్పాను. 17లో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు అనేక మంది ఉండేవారు ఈ పార్టీలో. పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే ఆ గ్రహాల చుట్టూ తిరిగి ఆయన కలవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి 19 ఎలక్షన్ అయిన వెంటనే ఆ గ్రహాలన్నీ ఒక హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు. మేము ఎవరో రాంబాబు ఎవరిని మీటింగ్ పెడితే మన పార్టీ ఆఫీస్లో పెట్టండి వస్తామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడన్నా వెలుగుతా ఎక్కడన్నా కనపడ్డారా మీకు? 19 ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా ఎక్కడ కనపడ్డారని కనపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే సూర్యుడి వెలుగు మన మీద పడుతున్నంతసేపు మనం కనపడుతూ ఉంటాం. అది అతను వదులుకుని వెళ్ళిపోతే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలామంది నేను లేకపోతేనా అనుకుని చాలామంది నేను చూస్తూ ఉన్నాను పార్టీలో, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. అతను ఎవరున్నా లేకపోయినా ఎవరిని కూడా బలవంతంగా ఇప్పుడు రమ్మలేదు, నన్ను కూడా రమ్మలేదు, నేనే ఆయన వెనకాల వెళ్ళలేదు తప్ప. ఆయన నా ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం. నాన్నజీ గారు మీరు దాంతో చేయగలరా? చేస్తాను సార్ అని చెప్పి వచ్చాను. నాకు 7-8 ఏళ్ళలో మోక్షం లభించింది, వచ్చింది, అదృష్టం లభించింది, వచ్చింది, ఇచ్చారు. ఆయన నాకు సీట్ ఇచ్చింది. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే కూటమి గురించి మాట్లాడాలని ఉద్దేశంతో విషయం చెప్తాను. ఈ కూటమి 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే దానికి రకరకాల అర్థాలు మాట్లాడుతూ ఉన్నాడు అంబట్రావు బాబు లాంటి సన్నాసి. ఏదో కమ్మగా ఉందా, పియ్యిగా ఉందా, నేనేదో కాపు నాయకుడిని. అక్కడి నుంచి మధురగడ భద్రామ రెడ్డి వచ్చాడు.
ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని బాబా ఏదో చదువుకుండా కాపీ చేసుకుంటున్న పిల్లల్ని నువ్వు టైగర్ అమ్మా, బెబ్బులమ్మా, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావమ్మా. ఇతనేమో రెండులోకి వెళ్ళిపోయాడు, వచ్చి కాపులు గురించి చెప్తా ఉన్నాడు. చాలా ఆశ్చర్యమైన, అంటే భద్రామంతో మాకున్న అనుబంధం. మీ ఏరియా కూడా సైకిల్ తొక్కి వచ్చినప్పుడు మేము కూడా వచ్చినప్పుడు మా అందరి మీద కేసులు పెట్టించేసి, ఇవాళ రైళ్లు తగలబెట్టించేసి కేసులు పెట్టించేసి అతను సభ్యులుగా వెళ్ళిపోయాడు. ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు ఈ పార్టీకి ఆ తాత డబ్బిస్తే కాపులు బతికారని చెప్తా ఉన్నాడు. అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వీళ్ళు. ఎందుకు కులం గురించి, కులాల ప్రస్తావన పార్టీల్లో కులం గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు కొత్తగా కాపు కార్డు తీశారు. అది కొత్తగా కాపు కార్డు తీసి పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేస్తున్నాడు అన్నటువంటి ఒక కార్డు తీసి బయట పడతా ఉన్నారు. దాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది కాబట్టి తిప్పి కొడతా నేను మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ అంటే ఏ ఇంట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక చర్చ, డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్న సందర్భంలో మనం ఇందాక చెప్పారు, వెనక్కి తిరిగి చూసుకుంటే పార్టీ పెరగలేదు. ఆ స్ట్రక్చర్ పెరగవలసిన అవసరం ఉంది. చాలా ముందు దాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. లాస్ట్ టైం మెంబర్షిప్ చేసిన వాళ్ళు చాలామంది ఈ ట్రబుల్ పడ్డాం, ఆ ట్రబుల్ పడ్డాం, ఇబ్బంది పడ్డాం, 500 కొట్టిన తర్వాత కనపట్టలేదు, టైంకి మాకు అందలేదు, తిరిగి వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగితే నిజంగా కూడా కొన్ని చోట్ల ఆఫీసుల్లో ఉండిపోయి ఆఫీసుల నుంచి సాధకుల దగ్గరికి వెళ్ళి సాధకుల దగ్గర కొంత చోట్ల ఉండిపోయి అటువంటి ఏమీ జరగకుండా ఈసారి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టమని చెప్తామని చెప్పి మేమంతా గురించి ఆలోచించడం జరుగుతాము. అటువంటి ఇబ్బంది సాధకులకి కలగకూడదన్న ఉద్దేశంతో ఇవాళ మెంబర్షిప్ చేసేటప్పుడు, అలాగే ఫోన్పే ఇష్యూలు కూడా చాలా ఇష్యూలు వస్తూ ఉన్నాయి. ఆ ఇష్యూలు కూడా ఎలా సాల్వ్ తెలుసుకోవడానికి టెక్నికల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అక్కడ మనిషిని పెట్టి ఆలోచన అయితే చేయమని చెప్పి పొద్దునే మనం ఇంత మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ గారు చెప్పారు, ఓకే అంటే కాంగ్రెస్ గారు అటెండ్ అవ్వలేదు. అట్లాగే ఇక మన చిలకలూరిపేట సభ్యత్వం విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి 3 మండలాల్లోని 3 మండలాలు కలిపి 53,54 గ్రామాలు ఉన్నాయి. లాస్ట్ టైం మనం చేసిన మెంబర్షిప్ మొత్తం 5,507 మెంబర్షిప్ చేస్తే అందులో 2 తోట రాజా రమేష్ గారు, మండలం చరణ్ తేజ గారు కలిసి 2,000 తీశారు. 2,000 చేశారు. చేస్తే ఇంకా 3,500 ఉన్నాయి. ఆ 3,500లోనే మిగిలిన ఎనమండూరు కలిపి 1,500 చేశారు. ఎనమండూరు కలిపి 6 కలిపి 3,000 చేశారు. 3,000 చేస్తే 5 నిమిషంగా మిగిలిన చేసి ఆల్మోస్ట్ ఏమీ లేవు. 100, 50, 25, 30, 40, 50 అలా ఉన్నాయి. అలాగే ఈసారి లాస్ట్ టైం 55 మంది కానీ ఈసారి 85 మంది తీసుకున్నాం. మహిళలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 33% రిజర్వేషన్ చేద్దామని మొన్న సి కన్వెన్షన్లో చాలా క్లియర్గా చెప్పారు. ఇవాళ ఇక్కడ మన వీర మహిళల శక్తి చూస్తే ఇందులో ఎంతమంది వచ్చారు? వీర మహిళలు అని 8 మంది సభ్యులు, 88 మంది గాను సాధకులు 80 ఉన్నారు. కాబట్టి ఆ సంఖ్య మీరు పెంచుకోకపోతే మరి 33%కి మీరు చేరుకోవాలంటే ఆ సంఖ్యని పెంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ప్రధానమైన విషయం, నెక్స్ట్ టైం కూటమిలో మీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఇది రాజకీయాలు.
ఒకరి మీద ఒకరు ప్రేమలు ఉండవు, అవసరాలే ఉంటాయి. ఎప్పుడు అవసరాలే ఉంటాయి తప్ప ప్రేమలు ఉండవు. ఆ ప్రేమలు ఉంటాయని అనుకుంటే తప్పు. మీ అవసరం ఉన్నది అంటే ఒక ఊరికి 200 కుటుంబాలన్నా 300 కుటుంబాలన్నా మన మెంబర్షిప్ ఉంటే మన అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అవసరం మనకు ఉంటుంది. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు ఈ వేదిక నిండా మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగా అదృష్టం బాగుంటే జిల్లా పరిషత్ చైర్మన్, లేదా వైస్ చైర్మన్ ఉండే అవకాశం ఉంది. ఇది నవ్వులంటే కాదు, ఇది మన ఉనికి. ఎందుకంటే మనకి భగవంతుడిలాగా పవన్ కళ్యాణ్ గారు అతని పేరు చర్చికి వచ్చి ఇల్లు లేకుండా లేదు ఈవేళ. ఎక్కడానే మీ చిలకలూరుపేట కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా చూసుకోండి, ప్రతి ఇంట్లోనే అతని పేరు చర్చికి వస్తుంది. ఇదే మంచి అవకాశం మనకి. ఈ అవకాశం రోజు మనం ఖచ్చితంగా అది చేసుకుంటే ఈవేళ మాకు అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ 4 ఏళ్ళు చేసిన సభ్యత్వాలు మా కోసం చేసేది మీరు, ఇది మీకోసం చేసుకునే సభ్యత్వాలు. ఈసారి చెప్పడం నేను చెప్తా ఉన్నాను, ఈసారి మీకోసం, మీరందరూ ఈ వేదిక మీద ఉండడం కోసం, ఈ రకరకాల పదవుల్లో ఉండడం కోసం. అది మీరు బాగా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు, వెంకటేశ్వర గారు, ప్రతి ఒక్కరు కూడా 300 ట్రై చేస్తే కనీసం 200 చేయగలుగుతారు. అంటే ఇద్దరు ప్రతి చోట, ప్రతి గ్రామంలో మన అవసరం వాళ్ళకి కనపడాలి. వాళ్ళకి కనపడిన రోజు ప్రతిదీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. నేను నా కాన్స్టిట్యున్సీలో రూల్ ప్రకారం మనం 50% ఇవ్వక్కర్లేదు. దానికి మనకు 30-70 ఒప్పందం 30% ఇవ్వాలి. ఇవ్వని కూడా ఎవరు నన్ను 40-45, 50 కూడా ఇచ్చాను కొన్ని సందర్భాల్లో. మన లోకేష్ గారు వచ్చినప్పుడు నేను చూపిస్తుంటే లోకేష్ గారు ఒకటే మాట, నాన్నగారు మీ దగ్గర ఇష్యూ లేదు సార్, వదిలేండి సార్ అన్నాడు. అలా ఎందుకంటే నాకు అవసరం, నాకు ప్రేమ కాదు, నాకు రేపు పెద్ద తెలుగుదేశం ఓటు కావాలి కదా, నాకు అవసరం. రేపు భద్రాడు పుల్లారావు గారికి మీ ఓట్లు కావాలి కదా, అవసరాలు అంతే, రాజకీయ అవసరాలు. మన ఉనికిని మనం చూపించగలిగిన రోజు, ఉనికిని చూపించడానికంటే ఏదో 4 రోజులు జనాలెట్టి కేకలేస్తే కాదు కదా. ప్రతి ఊళ్ళోనూ మన సభ్యులు, మన క్రియాశీలక సభ్యులు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన పార్టీ మెంబర్స్, ఇది పవన్ కళ్యాణ్ మనిషిరా అన్నవాడు కనపడితే ఆటోమేటిక్గా ఈ వేదిక ఇంకొక 3 రెట్లు నిండుతుందని చెప్పి ఆ వేదిక నిండేటట్టు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వేదిక నిండేటట్టు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, అట్లాగే ఎప్పటికే కాలం అయింది. నేనైతే మళ్ళా శనాదివారాలు నేను కాకినాడ వెళ్ళి చూసుకుని రేపేమో ఈ 2 ఊర్లు గురజాడని కారించేడు, అది మాచల కార్యదర్శిలో పెట్టారు. అయితే ఆ 2 పూర్తి చేసుకుని వెళ్ళి తర్వాత నెక్స్ట్ ట్రిప్ మనోహర్ గారు వస్తారు. ఏ ఊరికి వస్తారు, వచ్చి 2 ఊర్లకు వెళ్దామని, కాన్స్టిట్యూన్సీకి వెళ్దామని చెప్పారు. ఖచ్చితంగా ఆయన కూడా తీసుకుని వచ్చి మనం ఒకసారి వెంకటేశ్వర గారు కూడా ఉంటారు. అందరూ కలిసి ఈసారి 88 మంది, ఈసారి 88 మంది ఇవాళ సాధకులు ఇవాళ తీసుకున్నారు. అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని వాలంటీర్ అని పిల్లలు కూడా నాకు ఇష్టం లేదు. మీకు సాధక్ ఒక పేరు, ఉద్యమి, అలాగే ప్రదాత అంటే అందరూ చాలామంది అనుకుంటున్నారు డబ్బు ఒకటే అనుకుంటున్నారు. ఒక 5 లక్షలు ఇచ్చినాడు, 10 లక్షలు ఇచ్చాడు ప్రదాత. డబ్బుతో పాటు ఆ ఊర్లో పెద్ద మనుషులు ఉన్నప్పుడు మనకు అండగా ఉండాలి, మనకు కష్టం వచ్చినప్పుడు మనకు కూడా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో పెట్టింది ప్రదాత. ఎన్టీ రామారావు 82లో పార్టీ పెట్టినప్పుడు, 83లో పార్టీ పెట్టి 82లో 1 సంవత్సరం పాటు నాదెల్లో భాస్కరరావు, అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా ఇతరులు చాలామంది 8 నెలలు 9 నెలలు మా ఊరు కూడా వచ్చారు, పెద్దరాపిలు కూడా వచ్చారు. అలా ప్రతి ఊరు పెద్ద ఫ్యామిలీలు ఉన్న చోట, ఊర్లు పెద్దలు ఉన్న చోట వాళ్ళందరినీ కలిశారు. అది ఎవరికి చాలా మందికి తెలియదు. అది వాళ్ళు పెట్టేసి రోడ్డు మీద స్నానం చేస్తా తిరిగింది అదే అనుకుంటున్నారు. ఒకటే కాదు, బ్యాక్ వర్క్ చాలా పెద్ద వర్క్ చేశారు. ఆ వర్క్ ఇలాగ ప్రదాత రూపంలో అటువంటి వర్క్ కూడా చేయవలసిన అవసరం ఉంది. ప్రతి చోట ఒక అండ కూడా మనకు కావాలి. ప్రతి ఊర్లో కూడా ఒక అండ, కొంతమంది పెద్ద మనుషులు ఒక అండ అది కావాలని దాన్ని ప్రదాత రూపంలో
మన పార్టీని నేను ఎదరగలుగుతున్నాను కానీ పార్టీ ముందుకు రావట్లేదు అనేటువంటి ఒక బాధ ఆయనలో ఉంది. దాన్ని ఈ సభ్యత్వాలతో మనం దాన్ని పోగొట్టి దాన్ని పెద్ద ఎత్తున మన యొక్క కమిటీ, రాష్ట్ర కమిటీలు కానీ కొత్త కమిటీలు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, మండల కమిటీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున త్వరలో వేసుకుంటామని చెప్పి నెక్స్ట్ టైం ఈ వేదిక మీద మరిన్ని పదవులతో మనం ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. మీరు ఓపికగా ఎంతసేపు మా నాయకులకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మీరు చెప్పిన సూచనలు పాటిస్తూ అనుకున్నటువంటి సంఖ్యని చేరటే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మాటిస్తూ. ఒక్క నిమిషం అండి, అందరూ దయచేసి ఎవరు కూడా స్టేజ్ ఎక్కబాక, దయచేసి ఒక్క నిమిషము. మన గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ గాజా వెంకటేశ్వర గారి చేతుల మీదుగాను పవన్ కళ్యాణ్ గారి నోటమ్మటి ప్రతాద అనే బిరుదు పొందినటువంటి మన యువ నాయకులు శ్రీ మండలం చరణ్ తేజ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఈ సభాముఖంగా వారికి కంగ్రాట్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. అలాగే అత్యధిక సభ్యత్వాలు మొన్న లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు 12 మంది ఉన్నారు. 12 మందికి ఒక్కసారి చిరు సత్కారం, ఒక శాలువా కప్పి చిరు సత్కారం చేద్దామని చదవండి. ఫస్ట్ తోట రాజా రమేష్ గారు. తోట రాజరమేష్ 1022 పోయిన సంవత్సరం చేశారు. దానికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ నానాజీ గారు తర్వాత మండలిని చరణ్ తేజ 1019 చేసి 2వ స్థానం. గత సంవత్సరం షేక్ మునీర్ హసన్ 365. మునీర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం మునీర్ హసన్. అలానే రంగిశెట్టి జగదీష్ 238 చేసి ధన్యవాదాలు జగదీష్. మన గళ్ళ శివశంకర్ 173. హేమ మల్లేశ్వరరావు గారు 142. వచ్చారా? ఆవుల శ్రీనివాస్ ఆవుల శ్రీనివాసరావు గారు. డి శరత్ కుమార్ 107 చేశాడు లాస్ట్ సార్. ఈసారి 307 చేయాలి. పైన 507 పెట్టారా? కోట ఏది సాంబశివరావు గారు 156. తర్వాత కూరపాటి శివశంకర్ 103. పెంచాలి. పెద్దింటి సుమంత్ గారు సుమలత 155. షేక్ సుబాని 179. సుమలత గారు వచ్చిందా? నా వేరు మహిళ మొదటి నుంచి పార్టీ కోసం ధన్యవాదాలు సుమలత గారు. కానీ ఇప్పుడు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.
పార్టీ నాయకుల వారి ఆలోచనని ఆయన చెప్పకుండానే ఈయన గ్రహించి అమలు చేసినందుకు మనస్ఫూర్తిగా గుంటూరు జిల్లా తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మా పెద్దల ఎమ్మెల్యే గారి ద్వారా మీకు చిరు సత్కారం. మీలాంటి వాడు ఖచ్చితంగా పార్టీకి అండదండలు ఉండాలి, ఉన్నప్పుడే పార్టీ ముందుకు వెళ్తుంది. మరొకసారి మనస్ఫూర్తిగా గుంటూరు జిల్లా తరఫున మీకు అభినందనలు తెలుస్తుంది. ముందస్తు సన్మానం అంటే ఇలాంటి సేవలు ఎదురైనట్టు వాళ్ళు మళ్ళా చేయకపోతే. థ్యాంక్ యూ బాలాజీ గారు. ప్రెస్ మీట్ జస్ట్ ఒక 10 నిమిషాలు దయచేసి అందరూ సైలెంట్గా ఉంటే ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మన గౌరవ అతిథుల్ని మనం సన్మానించుకునే అవకాశం ఉంటుంది. దయచేసి రండి. ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించాం, దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.